గ్రేట్ హార్న్బిల్ వార్తల్లో ఉంది. రీసెంట్గా కేరళలోని కన్నూర్ జిల్లాలో గ్రేట్ హార్న్బిల్ ఒకటి కనిపించిందంట. యాక్చువల్లీ ఈ హార్న్బిల్స్ అనేవి అరుణాచల్ ప్రదేశ్ మరియు కేరళ యొక్క స్టేట్ బర్డ్స్ అన్నమాట. సాధారణంగా నార్త్ ఈస్ట్ ఇండియాలో నాగా హార్న్బిల్ ఫెస్టివల్ అని కూడా చాలా పెద్ద ఫెస్టివల్ జరుగుద్ది. నాగా కింద రకరకాల ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి పెద్ద ఫెస్టివలే చేస్తారు. అక్కడ హార్న్బిల్ అనేది వాళ్ళ కల్చరల్ సిగ్నిఫికెన్స్ కూడా. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్లో అయితే నైషీ పీపుల్ అని చెప్పి, నైషీ ఇండిజినస్ పీపుల్, వాళ్ళు హార్న్బిల్స్ టోపీలా పెట్టుకుని తిరుగుతూ ఉంటారు సరదాగా. సో అంత ప్రాశస్త్యం ఉంది హార్న్బిల్స్కి. మన ఇండియాలో అయితే హిమాలయాస్, వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమల ప్రాంతంలో ఈ హార్న్బిల్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా గ్రేట్ హార్న్బిల్స్ అనేవి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లోను ఓల్డ్ గ్రోత్, డెసిడ్యుయస్ ఓల్డ్ గ్రోత్ అంటే ఎప్పటి నుంచో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్న ఫారెస్ట్లో ఎక్కువ కనిపిస్తాయి. ముఖ్యంగా హై ఆల్టిట్యూడ్స్లో 600 మీటర్స్ నుంచి 2000 మీటర్స్ ఎత్తైన ఆల్టిట్యూడ్స్లో ఇవి కనిపిస్తాయి అనమాట. ఇవి సపరేట్గా నెస్టింగ్ చేసుకో, అంటే గూళ్ళు సపరేట్గా కట్టుకో అనమాట. చాలా ఎత్తైన చెట్లు, మామూలు ఎత్తు కాదు, చాలా ఎత్తైన చెట్లలో ఎక్కడైతే చిన్న చిన్న క్యావిటీస్, చెట్ల లోపల షాలో గుంతలు ఉంటాయో అక్కడే చిన్న నెస్ట్ లాగా ఫామ్ చేసుకుని అక్కడే ఉంటాయి అనమాట. యాక్చువల్లీ హార్న్బిల్స్ అనేవి ఫ్రూజివోరస్, అంటే ఫ్రూట్స్ ఎక్కువ తింటాయి అనమాట. అప్పుడప్పుడు చిన్న చిన్న మ్యామల్స్ని, రెప్టైల్స్ని, బర్డ్స్ని కూడా తింటాయి. సాధారణంగా అయితే ఫ్రూట్స్ని ఎక్కువ తింటాయి అనమాట. హార్న్బిల్స్ పెద్ద పెద్ద ట్రీస్ మీద, పైన అసలు ఎవరు క్యాచ్ చేయలేని ట్రీస్ మీద, ఎవరు అసలు ఉండని ప్లేసెస్లో ఉంటాయి అన్నమాట. అండ్ హార్న్బిల్స్ని చాలామంది పోచ్ చేస్తారు వాటి మాంసం తినడానికి, అదేవిధంగా వాటి బాడీ పార్ట్స్ కోసం. దాంతోపాటు ఎక్కడైతే ఫారెస్ట్లు నరికేస్తారో, చెట్లను కొట్టేస్తారో, హార్న్బిల్స్ అక్కడ ఉండలేవు అనమాట. ఎందుకంటే వాటికి చాలా ఫ్రీగా ఫ్లై చేయాలని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చెట్లు, ఫారెస్ట్లు కొట్టేయడం వల్ల హార్న్బిల్స్ మిస్ అయిపోతున్నాయి అనమాట. ఎక్కువగా హంటింగ్ చేయటము, పోచింగ్ చేయటం వల్ల కూడా హార్న్బిల్స్ కనుమరుగైపోతున్నాయి అనమాట. హార్న్బిల్స్ని ఫార్మర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ అని, సీడ్ డిస్పర్సర్స్ అని కూడా అంటారనమాట. హార్న్బిల్స్ని సీడ్ డిస్పర్సర్స్ అని ఎందుకంటారంటే అవి ఫ్రూట్స్ తింటాయి కాబట్టి వాటి డెఫికేషన్ ద్వారా ఆ సీడ్స్ గింజలు మళ్ళా వదులుతాయి అనమాట ఫారెస్ట్లో. సో మళ్ళీ ఫారెస్ట్లో మొక్కలు మొలవటానికి, రకరకాల డైవర్సిఫైడ్ చెట్లు మొలవటానికి హార్న్బిల్స్ కారణం అవుతాయి అనమాట. కాబట్టి వాటిని సీడ్ డిస్పర్సర్స్ అని కూడా అంటారు. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్లో నిషి ఇండిజినస్ పీపుల్ వాళ్ళు ఒక క్యాప్ ధరిస్తారు. అక్కడ దానికి ఒక బిల్ లాగా కనిపించే ఒక క్యాప్ ధరిస్తారంట. బిల్ అంటే ఏం లేదు, కూసు ముక్కు లాంటిది ఉంటుంది. ఒక పక్షికి చాలా కూసుగా, షార్ప్గా ముక్కు లాంటిది ఉంటుంది అనమాట. IUCN రెడ్ లిస్ట్లో గ్రేట్ హార్న్బిల్స్ అనేవి వల్నరబుల్ కేటగిరీలో ఉన్నాయి. అదేవిధంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఇవి షెడ్యూల్ 1లో ఉన్నాయి అనమాట. రీసెంట్గా హార్న్బిల్స్ అంటే ఆ కూసు ముక్కు ఒరిజినల్ దొరకదు కాబట్టి చాలా మంది ఆర్టిఫిషియల్ క్యాప్ పెట్టుకుని, ఫైబర్ గ్లాస్ పెట్టుకుని తిరుగుతూ ఉంటారనమాట. మోడీ గారు కూడా 10 సంవత్సరాల క్రితం నాగా హార్న్బిల్ ఫెస్టివల్కి వెళ్ళి ఒక క్యాప్ పెట్టుకున్నారు, హార్న్బిల్ క్యాప్. ప్రతి సంవత్సరం నార్త్ ఈస్ట్లోని నాగాలాండ్లో నాగా హార్న్బిల్ ఫెస్టివల్ జరుగుద్ది. నాగాస్ అంటే ఒక సింగిల్ ట్రైబ్ కాదు, చాలా వందల ట్రైబ్స్ కలిపి నాగా ట్రైబ్స్ అంటారు. జనరల్గా ఆ ట్రైబ్స్లో హార్న్బిల్ అంటే కరేజ్, వ్యాలర్కి గుర్తు, అంటే ఒక ధైర్యం, తెగువ, శక్తికి గుర్తు అనమాట. కాబట్టి వాళ్ళ మైథాలజీ ప్రకారం హార్న్బిల్స్ టోపీలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తారు. నాగా హార్న్బిల్ ఫెస్టివల్లో ప్రత్యేకంగా హార్న్బిల్ అనేది ఒక ధైర్యానికి, కరేజ్కి, తెగువకి గుర్తింపు అనమాట. కాబట్టి కంప్లీట్గా ఆ క్యాప్స్, ఆ మోడల్ డ్రెస్సెస్ వేసుకుని వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు.